హలో ఫుడీస్, ఈరోజు నేను బీరకాయని ఎప్పుడు ఇలానే చేస్తాను. నేను పచ్చడి అయితే చాలా త్వరగా అయిపోతుంది అండ్ ఏంటి అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బీరకాయల్ని పైన తొక్కు ఉంటుంది కదా, సో దాన్ని తీయకుండా ఇలా పీసెస్లా కట్ చేసుకోండి. యాక్చువల్లీ తొక్కుతో కూడా చాలామంది పచ్చడి చేస్తారు. నేను కూడా ఒకసారి ట్రై చేశాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఈ మధ్య ట్రై చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఆ పీసెస్ని ఆయిల్ని బాగా హీట్ చేసుకున్న తర్వాత మనకి తగినంత కారానికి తగినన్ని పచ్చిమిర్చిని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. అంటే మనకి పచ్చిమిర్చి అనేవి కారం అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా, సో అలా మనం పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఈ పచ్చిమిర్చి అనేది కొద్దిసేపు మూత పెట్టుకొని మనం చట్నీకి అయితే అలా చిట్పట్లు ఆడిస్తాము. సో అప్పుడు మనం ఈ బీరకాయలు ముక్కలు అనేవి ఇందులో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇక్కడ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 3 or 4 minutes ఫ్రై చేస్తే మనకి ఆటోమేటిక్గా మెత్తబడిపోతాయి. ఎందుకంటే ఇవి చాలా లేతగా ఉన్నాయి. సో కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇక్కడ నేను కొంచెం వెల్లుల్లి రెబ్బలు కొన్ని తీసుకున్నాను. నెక్స్ట్ అలానే ఇక్కడ నేను కొత్తిమీరని వేసుకున్నాను. ఒకవేళ మీరు కొత్తిమీర లేదు అనుకుంటే మీరు ధనియాలను వేసుకోండి, మంచి టేస్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా పులుపు కోసం అయితే ఇక్కడ చింతపండుని, ఇక్కడ పిక్కలేని చింతపండుని నేను తీసుకున్నాను. ఒకవేళ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే పిక్కున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. సో ఇంకా మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరి కొద్దిసేపు మగ్గనిస్తే మనకి ఆటోమేటిక్గా మెత్తగా అయితే అయిపోతాయి. మ్యాక్సిమం మనకి మెత్తగా అయిపోతాయి. సో మరి కొంచెం సేపు ఇలా అటు ఇటు కలుపుకొని ఇంకా ఫ్రై చేసుకుంటే ఆల్మోస్ట్ మనకి మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు. ఇంకా చల్లగా అయిన తర్వాత నేను మిక్సీ పట్టుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఇవి లేత కాబట్టి కొంచెం త్వరగానే మెత్తగా అయిపోయిందనమాట. మీరు కొంచెం గరుగ్గా ఉంచుకుంటే తినడానికి అయితే బాగుంటుంది. సో ఇక్కడ ఇంకా మనం తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకి పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఇక్కడ పోపు దినుసులు అయితే తీసుకున్నాను. సో కొంచెం ఆయిల్ని వేసుకొని ఇలా పోపు దినుసులు వేసుకొని నేను ఇక్కడ కరివేపాకు మాత్రమే వేసుకున్నాను. ఒకవేళ మీకు ఇంకా కారం సరిపోలేదు అనుకుంటే మీరు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి కొంచెం చిటపట్లు ఆడేంత వరకు ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత మనకి పచ్చడిలోకి టర్న్ చేసుకుంటే మనకి మంచి టేస్ట్ అయితే ఇంకా వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈ పోపు దినుసులన్నీ ఇంకా పచ్చడిలో వేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకోండి మొత్తం కలిసేలా. సో అంతేనండి, చాలా సింపుల్ అనమాట. రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో మనకి టైం లేదు, కర్రీ చేయడానికి టైం లేదు అనేటప్పుడు ఇలా చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది అనమాట. కాకపోతే మనకి మిక్సీ జార్లో వేసుకునేడానికి ఈ బీరకాయ ముక్కలు అనేవి చల్లగా అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది, కానీ చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే. సో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. లైక్